నమస్తే. ఇటీవల ఏదైతే హైదరాబాద్ సరౌండింగ్‌లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు అంటే చెరువులు, కుంటలు, నాలాల పైన కట్టినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చేటువంటి దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే చెరువులు, కుంటల పైన ఉన్నటువంటి ఇండ్లని అలాగే అపార్ట్మెంట్లని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవడం జరిగింది. అదే సందర్భంలో చాలా ఇండ్లకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాల్నగర్లో ఉన్నాం. మనం బాల్నగర్లో ఉన్నటువంటి అస్పతిపేట విలేజ్లో ఉన్నాం. మన వెనుక కనపడుతున్నటువంటి ఈ చెరువును కనుక మనం చూసినట్టయితే ఈ చెరువు గతంలో 110 ఎకరాలు ఉందని చెప్పేసి రికార్డు పరంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు చూసినట్టయితే కేవలం 60-70 ఎకరాలకు మాత్రమే పరిమితం అయిపోయిందన్నటువంటిది ఇక్కడ చూస్తే మనకు కనపడతా ఉంది. ఈ చెరువు పేరే బోయిని చెరువు. ఈ బోయిని చెరువు ఇది అస్పతిపేటలో ఉంటుంది. ఇది ఒక అస్పతిపేటలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క మనం ఇక్కడ ఉన్నటువంటి బస్తీలో ఉన్నాం. ఈ అస్పతిపేటలో ఉన్నటువంటి బస్తీలో సుమారుగా దరిదాపుగా 250 ఇండ్ల వరకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒక పక్కన వీళ్ళందరూ కూడా ఏదైతే చిన్న సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలు కావచ్చు, చిన్న చిన్న రేకులు వేసుకొని ఇండ్లు కట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా దరిదాపుగా ఇప్పుడు కాదు 40-50 సంవత్సరాల కానించి కూడా వాళ్ళ యొక్క తండ్రులు కానీ వాళ్ళ తాతలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే నివాసం ఉన్నారు. ఇక్కడే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని దాని తర్వాత కట్టుకోవడం జరిగింది. మా యొక్క ఇండ్లను అక్రమంగా కూలుస్తూ ఉన్నారు, మాకు నోటీసులు ఇవ్వడం ఏంటి, ఇన్ని రోజుల కానించి లేనటువంటి నోటీసులు ఇప్పుడు మాకు నోటీసులు ఇవ్వడం ఏంటి, మమ్మల్ని నోటీసులు ఇవ్వడమే కాకుండా మమ్మల్ని వారం రోజుల లోపట్ల ఇక్కడ నుంచి ఖాళీ చేయనట్టయితే మేమే నేరుగా బుల్డోజర్లు తీసుకొచ్చి కూల్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటీసులో క్లియర్ కట్గా పేర్కొనడం జరిగింది. వారం రోజుల టైం మాత్రమే ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ నివాసాలను ఏర్పరచుకున్నటువంటి యజమానులు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా, ఎక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగులు లేకపోతే ఇంకా 5 అంతస్తులు 6 అంతస్తుల బిల్డింగులు ఎక్కడ కనబడట్లేదు. కేవలం 1-2 రూములు, అది కూడా రేకుల ఇల్లు కట్టుకొని ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటున్నటువంటి అతి పేద వ్యక్తులు. వీళ్ళ ఇళ్లను కూల్చొద్దని చెప్పేసి వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. ఇంకొక పక్కన ఇదే సంబంధించినటువంటి అస్పతిపేట బస్తీలో మరి ఉన్నటువంటి గుడులకు సైతం కూడా దేవుని గుడులకు సైతం కూడా నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వాళ్ళందరూ కూడా ఒక పక్కన బాధపడతా ఉన్నారు. ఇంకొక పక్కన ప్రభుత్వం తీరు, హైడ్రా తీరు పట్ల కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇదే మనకు ఈ చుట్టుపక్కల కొన్ని ఏరియాలలో కొంత బిల్డింగ్లు ఎక్కువగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడ్డప్పటికీ వాటికి ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వలేదు. మాది చిన్న ఇళ్లను అలాగే చాలా ఇళ్ల కానించి మేము నివాసం ఉంటున్నటువంటి దశలో మాకు నోటీసులు ఎట్లా ఇస్తారని చెప్పేసి మరి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హైడ్రా అధికారులు కూడా ఇప్పుడు ఒకవేళ కనుక కూల్చాల్సి వచ్చినట్టయితే ఇవే కూల్చాల్సినవి ఇవి ఇక్కడ మనకు ఈ విజువల్స్లో కనబడుతున్నటువంటి ఈ చిన్న చిన్న రేకులు వేసుకుంటుని నివాసం ఉంటున్నటువంటి గృహాలనే కూల్చాల్సి వస్తుంది. ఇదంతా కూడా చెరువుకు కాస్త దూరంలోనే ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు అధికారులు ఏమని చెప్తా ఉన్నారంటే ఇదంతా కూడా FTL పరిధి, బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఏరియా ఇది. గతంలో ఇదంతా కూడా చెరువు అంతా కూడా ఇక్కడ వరకు ఉండేది, 120 ఎకరాలు ఉండేది, కేవలం 50-60 ఎకరాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇవన్నీ కూడా ఇల్లీగల్ కట్టడాలని చెప్పేసి ఒక పక్కన హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. మరో పక్కన చాలా ఏళ్ళ కానించి లేనటువంటి ప్రాబ్లం, మా వల్ల ఈ చెరువుకు ఎట్లాంటి నష్టం లేదు, మా వల్ల ఎట్లాంటి ఇబ్బంది లేనప్పుడు కూడా ఇది కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నటువంటి ఆరోపణలు కూడా ఇక్కడ బాధితులంతా కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల చాలా గుడులు ఉన్నాయి, మరో పక్కన నివాస గృహాలు, చిన్న చిన్న గృహాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకసారి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏదైతే ఇక్కడ నివాసం చాలా ఏళ్ళ కానించి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఇళ్లలో పని చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకొని బతికేటువంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం పట్ల వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గుడులను కూడా కూల్స్తామని చెప్పేసి హైడ్రో అధికారులు చెప్పడం పట్ల కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులతో కూడా అస్మతిపేటకు సంబంధించినటువంటి కాలనీ వాసులతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటిదమ్మా, మీకు నోటీసులు ఇవ్వడం జరిగిందా? ఎవరు ఇచ్చిన నోటీసులు, ఏమని చెప్పడం జరిగింది? వచ్చి మీకు మేడం వచ్చి ఆయనతో నోటీస్ ఇచ్చింది. ఇచ్చినాక ఎందుకు ఇస్తాను అని అంటే ఉట్టిగానే అన్నది. మళ్ళీ ఇచ్చి ఇండ్లు కొలగొడుతున్నావు అని అన్నది. ఇండ్లు కొలగొడుతున్నావు అంటే ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావు అని చెప్పి మేము అన్నాం. అనగానే ఆయన ఇచ్చింది. ఇక మళ్ళీ గిదే గడబెడ అవుతుంది. తిన్న అన్నం కూడా పేన పడతలేదు. అంత బాధ ఇబ్బంది జ్వరాలు వచ్చి పంటున్నాము. అన్నీ బాధలు అవుతున్నాయి మాకు. ఈ పిల్లలు జల్లలు వేసుకొని మేము ఎక్కడ పోతాం, ఏడ పోతాం? మరి లేకుంటే ఇక ఆయనతో అది రేవంత్ రెడ్డి వచ్చి అందులో కూలగొట్టి మా పిల్లల మా అమ్మల అలానే వేసి కూలగొట్టి ఉంచుకొని జాగా
మరి ఇక అంతకంటే ఎక్కువ ఏం చేస్తాం మేము. నిన్న మొన్న వరి జ్వరాలు వచ్చి దవాఖానలకు పోయి వచ్చిగో ఇప్పుడు బుక్కడంతా తిని ఆ గడ కూర్చున్నా. మీరు వచ్చారు మీతోటి మాట్లాడలేకనే ఈడ కూర్చున్నా నేను. ఇక బాధ అనిపిస్తుంది కదా సారు. మేము ఎట్లా గరీబ్ వాళ్ళం కదా. 1 కిలో బియ్యం తెచ్చుకొని 80 రూపాయలు పెట్టుకొని తెచ్చుకొని అందులో ఉప్పు కారం వేసుకొని తిని నిమ్మలంగా కట్టం చేసుకొని పొద్దున్నదాకా కట్టం చేసుకొని పొద్దుకొచ్చి పందామంటే పిల్లి సప్పుడైనా అదే బాధ. ఇట్లా బండి వస్తే అదే ఒక బాధ. ఇవన్నీ బాధలు భరించలేక మాకు ఓపిక లేక కూలగొట్టేది వచ్చి మమ్మల్ని కూలగొట్టి ఇక ఆయనతో రేవంత్ రెడ్డి కుర్చీలు వేసుకొని ఉండని. మరి ఏం చేస్తాం. మా పిల్లలు మమ్మల్ని ఆయననే కూలగొట్టని చచ్చిపోతాం. ఇక ఆయనకు నిమ్మలం ఉంటుంది. మరి ఇక ఏం చేస్తాం చెప్పు. ఇక ఇదంతా మీరు ఆక్రమించుకొని చెరువు భూమి అని చెప్పేసి అంటాను కదా, ఇది చెరువు భూమిని ఆక్రమించుకొని కట్టిన పైసలు పెట్టి కొనుక్కున్నాం. 40 ఏండ్లే మేము 100 రూపాయలు కట్టం చేస్తే 10 రూపాయలు మిగిలించుకొని 10 రూపాయలు ఆడబెట్టుకొని 10 రూపాయలు జమ చేసుకొని ఉప్పు కారం తెచ్చుకొని 10 రూపాయలు మిగిలించుకొని అవి జమ చేసుకొని కొనుక్కున్నాం. మేము ఉట్టిగా ఆపాలు ఇచ్చుకొని కబ్జా చేసుకొని మేము ఇండ్లు కట్టుకోలే. మేము రెక్కల కట్టం ఇట్లా తీసుకొని ఉన్నామా అంటే మనిషికి 1 రూమ్ వేసుకొని ఉన్నాం. ఇంట్లో ఉన్నోళ్ళు ఎవ్వరు అందరు గరీబ్ వాళ్ళమే మేము. ఇక మా పిల్లలు మేము ఎక్కడ పోవాలి, ఏడ పోవాలి చెప్పు. వానకాలం అయినా లేకున్నా 1 కిలో బియ్యం తెచ్చుకొని ఉప్పు కారం వేసుకొని మా ఇంట్లో మేము పడి సత్తం కదా. మేము గరీబ్ వాళ్ళం కదా చెప్పు. ఇక మాట్లాడేటందుకు కూడా మాకు ఓపిక లేదు. నిన్న మొన్న ఏడిసి మియాసంటలు వస్తే మాట్లాడి ఏడిసి ఇప్పుడు ఒక బుక్క తిని గడ కూర్చున్నా 2-3 రోజులు లేవకుంటా. ఇదే భయం 15 రోజులు. ఇక నిన్నటి దాకా వండే ఉన్నా ఇప్పుడే లేచి ఒక బుక్క తిని ఆడ కూర్చుంటే మీరు వచ్చారు మాట్లాడేదానికి ఓపిక లేక ఆడ కూర్చున్నా. లేకుంటే ఆడదాకా వచ్చి మళ్ళీ అన్నీ కూర్చున్నా. మళ్ళీ అటు పోతానంటే మీరు పిలిచారు కదా సారు. అంతే కదా ఇప్పుడు. మరి మా బతుకులు గిట్లున్నాయి. మరి ఏం చేస్తాడో చెయ్యను మమ్మల్ని. పంటలేము బిడ్డ అస్సలు. మాకు నిరదలు లేవు, ఆగారం లేవు. తిండి తింటే కూడా మాకు నమ్మకం లేదు. పోయిన ఆయన బియ్యం పెట్టుకుంటే కూడా అది ఉడికిందా ఉడకలేదా అని మాకు తలకాయలు పనిచేస్తలేవు లోకానికి. మరి ఏం చేస్తాడో చెయ్యండి రేవంత్ రెడ్డి. అందులో ఊడిపోయాను మమ్మల్ని కూడిపేసి మా పిల్లల మమ్మల్ని అందులో ఊడిపేసి ఇక ఇల్లు ఏమైనా చేసుకొని ఇక ఆయనకు నిమ్మలం అవుతుంది. ఇక మరి ఎక్కడ పోతాం బిడ్డ మేము చెప్పు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. గుడ్డోళ్ళకు గూనోళ్ళకు లేవలేని వాళ్ళకు కొడుకులు కొమ్మలు లేని వాళ్ళకు 2000 పింఛన్ వేసిండు. అది నయం ఉండే. అబ్బాయి మాకు పింఛన్ లేకున్నా ఏం లేకున్నా కానీ 1 కిలో బియ్యం తెచ్చుకొని తిందామంటే గూడు లేకుంటే మా బతుకులు ఎందుకు, మేము ఉండేందుకు, మా ఇండ్లు మాకు లేకుంటే. ఇంతే. ఇక నేను ఏం మాట్లాడా సారు. తలకాయ నొత్తంది నాకు. మా బిడ్డ ఇంటికి రయ్యా, నా ఇంటికి కాదు, మా బిడ్డ ఇంటికి వచ్చింది. 75 ఏండ్ల సంది ఉన్నారు. వాళ్ళ మామది నాయనది ఉన్నది. ఇలా 75 ఏండ్ల సంది ఉన్నారు. మళ్ళా ఇల్లు ఒక్కటేసారి వచ్చి నోటీస్ ఇచ్చి ఇల్లు పొడగొడతామంటే ఎటు పోతారు, మళ్ళా ఎట్లా బతుకుతారు? ఇన్ని పైసలు కట్టి ఇల్లు కట్టినారు, మళ్ళీ అప్పుడు తీరాలి ఇళ్ళలో పనిపోతారు పిల్లలు. ఎట్లా బతుకుతారు? అలా బతుకు చూపెట్టండి మరి వాళ్ళకి. నోటీస్ ఎందుకు పంపిస్తారు? ఆయన ఏం గురించి ఇన్ని ఏళ్ళ కానీ పనుకున్నారు. ఆయన నిద్ర పనుకున్నారు చేసిండా? ఎట్లా చేస్తున్నారు చెప్పు. ఆయన టక్స్ కడతారు, ఇల్లుది టక్స్ కడతారు జాగాది. మళ్ళా నల్ల బిల్లు ఉంది, మొబైల్ బిల్లు ఉంది, అంతా ఉన్న తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఎందుకు ఇచ్చిండు మళ్ళా చెప్పండి. మిమ్మల్ని ఇక్కడ ఒకవేళ ఖాళీ చేయకపోతే వాళ్ళే బుల్డోజర్లని మన పానం పైనాక మన పానం తీసుకోమని ఆయనకు వచ్చి మన పానం పైనకే ఇల్లుకు పడగొట్టాలి ఆయన. అంతే. మన పానం పోతే ఇల్లు పడగొట్టాలి. మన పానం పోవాలి, మన పానం మీద రావాలి. మళ్ళా మన పానం పోయినాకనే మన ఇల్లు పడగొట్టుకోవాలి. అంతే. పడగొట్టుకుని మళ్ళా మా పానం మీద వస్తారు, మా పానం తింటారు. తినని మళ్ళా ఏం చేస్తారు ఆయన? ఇప్పుడు మీరు ఇదంతా కూడా కబ్జా చేసుకొని చెరువును మొత్తం అంతా కబ్జా కాదు, మేము కబ్జా చేసుకొని కాదు. నా అత్త నేను, నా కోరలు, నా మన్మన్లు చూసుకో. ఏంది ఇది చూసుకో, పెట్టు. ఎప్పటి నుంచి ఉన్నా నేను చెర్ల నీళ్ళు తాగేసి చెర్ల తానాలు చేసుకొని చెర్ల బట్టలు పిండుకొని మేమున్నోళ్ళము
ఏంది గ్యాస్ దీపం మీద ముట్టించుకొని మేము అందులో బతికిన వాళ్ళం ఇంత గుడిసెలాలు ఉండేసి మేము ఎవరికేం కంప్లైంట్ ఇవ్వలేము. మాకు బుద్ధి ఉంది, మాకు ఇది ఉంది అనుకొని మేము చెప్పలేము. మాకు ఇంద్రమ్మ వచ్చిన తర్వాత మాకు ఇంద్రమ్మ కొంచెము తంబాలేసింది. తంబాలేసేసి అప్పుడు ఏమిచ్చింది, టీవీలు ఏదో ఒక ఇంటికి టీవీ ఉంటుండే. ఆ టీవీలలో అప్పుడు చూపించింది ఎప్పుడు ఇంద్రమ్మ చూపించేసి ఇంద్రమ్మ సచ్చినాక ఆమె కొరకొచ్చిండు. ఆమె కొరకు కూడా పాఠం చేసిండు. మాకు మీరేం బోరమ్మా, మీరు ఇక్కడనే ఉంటారు అనుకొని మాకు ఇంతనో ఏమో చేసినాక ఈ 15 రోజులలో మిమ్మల్ని ఖాళీ చేయకపోతే మీరు వాళ్ళే వచ్చి ఇప్పుడు మొత్తం కూలగొట్టి మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకుపోతా ఉంటారు కదా. అట్లా కాదు, ఆడ ఎట్లా కాల్ చేపిస్తారు మాకు. ఆడెట్లా మాకు కాల్ చేస్తారు, మా ఇండ్లు గులబడతారు చూడు, మాకు చంపేసేసి అప్పుడు కాల్ చేయమని చెప్పానికి. అప్పుడు కాల్ చేయమని చెప్పు. ఆడ అమ్మ లేకపోతే కష్టం చేసేది కట్టిందా? మేము కష్టం పెట్టుకొని మేము మా ఇంట్లో మేమున్నాము. నీకు మా ఇంట్లో నీళ్ళు వచ్చి అడిగినామా? మాకేమైనా బాధ ఉందనుకో నీకు పోయి అడిగినామా? లేకపోతే చిప్ప తీసుకొని పోయి నీ ఇంటి ముంగట అడిగినామా? నీ ఒక బాత్రూమ్ కాదురా మా జాగా, నీది ఒక బాత్రూమ్ కాదు, స్నానం చేసే బాత్రూమ్ కాదు. నువ్వు బాత్రూమ్ చేసుకొని జాగా కాదురా, నువ్వు పైకాలం కూర్చుంటేంత ఇల్వ కాదురా మా జాగా. నువ్వు అంత దానికి నీకేసినందుకు మాకేమో యాపతట్టుకు పెట్టేసి ఉయ్యాల ఊగిపిస్తున్నావు. ఎందుకు ఇచ్చిందని అనుకుంటాను? మీకు ఇట్లాంటి నోటీసులు ఎందుకు ఇచ్చింది అనుకుంటాను? మాకు తెలియదు ఎవరు తిరుపతున్నారట. ఆయన అన్ననో ఆయన చెల్లెనో ఆయన పెండ్లారో ఆయనకి ఇచ్చని మారేమో ఇక్కడ పెట్టిండట. ఆరెవ్వరు మేము ఇన్నేళ్ల నుంచి ఉన్నప్పుడు మాకెందుకు మేము లేదు, మేము పోయేది లేదు. మేము బంగ్లాల్లో పని చేసుకొని బంగ్లాల నుంచి తెచ్చుకొని ఇప్పుడు తింటున్నాం. మేము అది కూడా ఇప్పుడు నేను ఇప్పటి వరకు తినలే. నేను ఇప్పుడు బంగ్లాలో పని చేసుకొని వచ్చిన. ఇప్పుడు మేము ఏం చేయాలి? పొయ్యి మీద కుండ పెడతలేము. పిల్లలు కూడా చూసుకో, ఇంత పిల్లలు తెచ్చుకో ఏరికిపోతాం. ఎవరికి పోవాలి? మీరు చెప్పమ్మా, మీకు కూడా వచ్చింది ఏమన్నా నోటీసులు గిట్లా? గిఫ్ట్ అని ఇచ్చిండు. మాకు గిఫ్ట్ కాదు, ఇది ఇండ్లు కూలగొట్టుకుంటే ఇచ్చిండు. గిఫ్ట్ అని ఇచ్చిర్రు. గిఫ్ట్ అని ఇచ్చిండు. మరి మాకు ఎందుకు సార్ రేవంత్ రెడ్డి ఇట్లా ఎందుకు మమ్మల్ని బాధ పెడుతున్నాడు? మా ఫాదర్లను ఏం చేస్తాడు? మేము గెలిపించడానికైనా ఇది న్యాయమేనా? మా పిల్లలు ఏంది, మేమేంది కూలి పని చేసుకుంటాం సార్. మేము మాకు తిండి లేక తిగని లేక ఇప్పుడు వారం రోజులు అయింది సార్ మాకు తిండి లేక. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మా న్యాయమేనా? మా పిల్లలు ఏంది, మేమేంది సారు? మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? మా పిల్లలు వికలాంగుల బాబు సుత్త తింటలేడు అన్నాం. ఆయనకు 4,000 పింఛన్ అన్నాడు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ వేయించండి అసలుకే లేదు పింఛది. అట్లా సుతం మేము మాకు ఆ పింఛన్లు వద్దేమద్దు, మా ఇండ్లు మాకు కావాలి. 30 ఏళ్ళు 35 ఏళ్ళు సార్ మేము ఉండబట్టి. కూలి పని ఉప్పరి పని చేసుకొని మేము బతుకున్నాం. మా పిల్లలకు చదువు లేదు. మేము చదువు లేకున్నా పర్వాలేదు కానీ పిల్లల మీకు ఇంత నీడు ఉండాలని మేము ఏదో కొనుక్కుంటే ఇంతవరకు ఏం సార్ మాకు నోటీసులు ఇంటికాడ ఉన్నట్టున్నాయి సార్. మా అబ్బాయి ఏడబెట్టిండు. గుళ్ళకు ఆడ గుడి ఉన్నది, అది పోషాతల్లి గుడి. ఆ గుడికి సుత ఇచ్చిండు. అది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు న్యాయం? ఏమన్నా న్యాయం ఉన్నదా? రేవంత్ రెడ్డి సారు మీ మాటలు విని వెనక గుంజుకోవాలి. మా ఇంట్లో మాకు కావాలి. మేము జావనన్నా చస్తాం, అందులోనే మేము ఏమన్నా అవుతాం కానీ మందు డబ్బా ఏదో చేసుకొని ఆయన పేరు మీద చస్తాం కానీ మా ఇంట్లో మాకు ఉండాలి. మా ఇంట్లో మాకు ఉండాలి సార్. బలవంతం కూడా ఇక్కడ నుంచి తరలించి కూడా 15 రోజుల్లో కూల్స్తామని అంటా ఉన్నారు కదా. అట్లా ఉంటే న్యాయమా సార్? ఆయనకు జయం అవుతుందా? ఆయనకు ఎంత న్యాయం ఉంటుందా? అట్లా మేము కష్టపడ్డాం కదా సార్, రూపాయి కష్టపడ్డాం. మీరు కొనుక్కునే కాదు, కబ్జాలు చేసిన ల్యాండ్ అంటారు కదా. ఇది కబ్జాలు చేసింది కాదు, ఎవరో చెప్పారు. ఎవరో తిరుపతి చెప్పిండట. ఏమో ఆయన మాకు తెలియదు, ఆయన చేసిండట. ఆయన అక్కడికి వస్తే నోటీసులు వస్తే మాకు ఇక్కడ చేసిండు. మాకు ఇక్కడ చేసుడు ఎంతవరకు రాష్ట్ర సారు? ఇది ఎంతవరకు న్యాయం సారు? మా పిల్లలు ఏంది, మేమేంది, చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు మా పిల్లలు. మాకేం లేదు సార్, మాది మాకు ఉండాలి. మాకేమొద్దు, మా ఇంట్లో మాకు నిలబడాలి అంతే. మా ఇంట్లో మేము మమ్మల్ని చంపి కూర కట్టుకొని తీసుకొని రేవంత్ రెడ్డి సార్ తీసుకొని మమ్మల్ని చంపేసి మా పిల్లల్ని మమ్మల్ని చంపేసి తీసుకొని అట్లనైనా మేము ఒప్పుకుంటాం. మాకు లేదు జాగా అని తీసుకొని, అంతకు మించింది ఏం లేదు సార్ మాకు.
మమ్మల్ని కాపాడుతున్నాం కాపాడని తీసుకుంటున్నాం గుంజుకొని ఆయన్ని తీసుకొని ఉండని అది పద్ధతి. కానీ కాకపోతే మాకు గరీబోళ్ళని ఇట్లా చేస్తే అది నాకు న్యాయం కాదు. మా పిల్లలకు చదువు చెప్పలే సారు, మా మనవరాళ్ళకు చదువుతో చెప్తలేను. ఇప్పుడు ఇదే కష్టం, ఇంకా అప్పు తీరలే తెలుసా సార్. మేము కట్టుకున్నది అప్పుడు ఆ కాలంలో మిత్తి ఉండి ఇప్పుడు అది చేసుకున్నాం. మా పిల్లలకు చదువు లేదేం లేదు, అట్లా సంపాదించుకున్న పైసలు మేము సార్. అది న్యాయం కాదు, అది పద్ధతి కాదు, ఇది దుర్మార్గం సారు. అట్లా కాదు సార్. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ ఉంది? మీ ఇల్లు ఎక్కడ ఉందమ్మా? ఇవన్నీ మా నాకు గుడిసెలకు ఎన్ని ఏళ్ళ కాడ నుంచి ఉంటా ఉన్నారు? ఓ 50 ఏళ్ళు దాటినాయి, 50 ఏళ్ళు దాటినాయి. ఇలా ఈయన ఎక్కిండు, ఈయన ఎక్కి మా గరీబోళ్ళ కొంపలకు కొలిం పెడతానని వస్తాడు. కొలిం పెడతా నేను రాజ్యం వెళ్తానని అది వస్తాడు ఆయన. మేము వెళ్ళాం, ఈ నుంచి అసలుకి వెళ్ళాం. మేము మమ్మల్ని చంపినా ఇళ్ళనే చంపాలి, ఉంచినా ఇళ్ళనే ఉంచాలి. మేము కాల్ చెయ్యం, మేము పోం. పెద్ద పెద్ద బిల్డింగ్ల పొంట పోనీకి గరీబ్ ఇండ్ల పొంట ఎందుకు ఆయన? గరీబోని పొట్టగొట్టి బాగుపడతానని చూస్తాడా? మంచికి ఒక కలకల తలుగుతుంది, మంచికి ఒక కలకల తలుగుతుంది, కంటి నీరు తలుగుతుంది. అట్లా రావద్దు, గరీబోని తెరువు రావద్దు అసలు. ఆయన మంచోని తెరువు పోయి 10 రూపాయలు సంపాదించుకొని, లేకపోతే 10 రూపాయలు ఆయన పెట్టని. అబ్బో ఈ పుణ్యాతుడు మేము గిట్లా అనుకున్నాం. ఈ కేసీఆర్కి ఇదంతా చేసిండు కదా, ఈ రేవేందర్ రెడ్డి అయితే ఇంకొక బిల్డింగ్ కట్టిస్తాడు అనుకున్నాం. అట్లా ఆశపడి ఓటు వేసినాం, లేకపోతే ఓటు వేయకపోతాం. ఇక మా ఓట్లే తీసుకుపోతాడు, మా ఉన్న గుడిసెలే తీసుకుపోయి మళ్ళా నేను 4 అంతస్తుల బిల్డింగులు ఇంకా అక్కడ 12 ఎకరాలు కడతానని తలుసుకొని కడతాడు ఆయన. కానీ మేము ఇయ్యం, ఎక్కడ ఎవరు ఇచ్చినా కానీ మా ఇల్లు ఇయ్యం, మా గుడిసెలు ఇయ్యం. మా పానాలు వేనా మంచిదే అంతే. అన్ని కూడా మీరు కొనుక్కునే కాదని చెప్పేసి అంటారు కదా వాళ్ళంతా. ఇవ్వలు ఇప్పుడు అధికారులు ఉన్నాయి కదా, ఇవో కాగితాలు అక్కడ కూడా పోయినాయి డైరెక్ట్. ఇప్పుడు మేము వచ్చిన వాళ్ళ కల్లా ఒర్రి దమక్ పోతుంది బిడ్డ, 10 రోజుల బట్టి ఈ గొంతు పోతుంది. ఇగో ఇప్పుడు తిన్నాం, ఎందుకు తినట్లేదా? మరి ఏడ తింటున్నాం? ఏనంగా వస్తారో ఎవరు వస్తారో ఏందో అని 4 మూలలు 10 మంది ఉంటున్నాం. మరి కాపులు ఉండవు, ఉండు. ఆయన ఏం పట్టుకొని వస్తాడో చూడు, మేము ఏమేస్తామో ఆయనకే తెలవాలి. ఆయన పెద్ద తెస్తాడు కదా, మా చిన్నాడితో ఆయన అవుట్ ఫెయిల్ కావాలి. అట్లా ఉన్నాం మేము రెడీ. మా బస్తీ చిన్న ఇవ్వలేం, పనికే పోతలేము. పోం, ఎందుకు పోతాం? మాది ఎక్కడ సస్సా చేసేరాక మేము పనులకు పోం. ఆయన పేరు మీద ఉపాసం ఉంటాను, ఇప్పుడు ఉంటాను. కైకిలు పోతలేము, కూలి పోతలేము. ఆయనకు అర్థం గుంజుకొని వాళ్ళు ఇంత బాధ పడుతుర్రు. నేను ఇచ్చిన నోటీస్ వెనుక గుంజుకోవాలి, ఉన్నోను తెరువు పోతానని పోవాలి. ఉన్నోను తెరువు పోని ఆయనే. అవి గరీబోళ్ళ తెరువు పోయి నేను ఇంత కలకల నేను అనిపించుకుంటే నా పిల్లలకు తలుగుతుందా, నాకు తలుగుద్దా, నా పెళ్ళానికి తలుగుద్దా, ఎవరో తలుగుతుందా అన్నది ఆయన కొద్దిగా ఆలోచించుకోవాలి. మేము ఇంత నెత్తిన వేయంగా వరుతున్నాం. ఇక ఆయన వెనుక గుంజుకొని ఆయన దయవలంగా ఉంటేనే మంచిగా. ఇక గరీబోళ్ళది అంత తీసుకొని తింటా అంటే మమ్మల్ని ఊడిపేసి తీసుకొని గుడి కూడా ఇచ్చిండు ఆయనే. గుడి కూడా మాతోనే పోతుంది. ఇక ఆయన ఇంకొక 4 సంవత్సరాలు రాజ్యం వెళ్తాడు. వెళ్ళాడు, ఇదంతా చేసిందంటే వెళ్ళాడు. ఇప్పుడు కూడా ఏదో ఈయన కూడా ఎక్కాలి కదా. అందరు ఎక్కిరు, అందరి అయిపోయినాయి, ఈయన కూడా ఎక్కాలి. మంచిగా ఎక్కితే ఈయన కూడా ఇంకా మనకి ఏం ఫలితం చేస్తాడు? గరీబోళ్ళకు ఉన్నోనికి చేయడు, ఉన్నోనికి చేయనప్పుడు లేని వాళ్ళు చేస్తాడు మనకు అని. మేము గరీబోళ్ళం అంతా ఒకటై ఆ ధరను ఎక్కించినాం. అయ్యా ఎక్కితే ఇక మాకు ఈపు సున్నాలు తెచ్చిండు, ఈపు సున్నాలు తెచ్చి మాకు ఇండ్లు కూలగొడతాను అంటాడు. ఇక గంతే సారు. చూస్తా ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులంతా కూడా మొత్తానికైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ అస్మత్పేట ఓల్డ్ బోయినపల్లికి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి బోయిని చెరువు, ఈ బోయిని చెరువుకు ఆనుకొని ఈ కట్టడాలు అక్రమమైనటువంటి కట్టడాలు కట్టడం అనేది ఒక పక్కన ప్రభుత్వం నుంచి కానీ హైడ్రా అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇది 35 నుంచి 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే నివాసం ఉంటా ఉన్నాం. చిన్న చిన్న గుడిసెలు వేసుకొని, చిన్న చిన్న ఇండ్లు వేసుకొని మేము ఇక్కడ నివాస స్థలాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే హైడ్రా అధికారులు కావచ్చు, మరొక పక్కన ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం పట్ల వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. చూస్తూ ఉన్నాం ఇక్కడ కొంత ఇండ్లను కూడా మనం పరిశీలించినట్టయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. చిన్న చిన్న ఇండ్లు కేవలం 1 రూము 2 రూములు, దాంట్లో పైన కూడా ఉన్నటువంటి స్లాబులు ఏమి కావు, కేవలం రేకులకు సంబంధించినటువంటి ఇండ్లే. ఇక్కడ అంతా కూడా ఇండ్లలోకి వెళ్ళి పనులు చేసేటువంటి వాళ్ళే చాలా మంది ఉంటారు. ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకొని ఉపాధి పొందేటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా. ఎక్కడ కూడా పెద్ద బిల్డింగ్లు కనబడట్లేదు, కేవలం చిన్న ఏంటిది నోటీసులు మీకు ఇవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంది? మీరు అంతా కూడా
ఇదంతా ఆక్రమించుకొని కబ్జాలు చేసుకొని కట్టిల్లు ల్యాండ్ అని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. నిజమేనా? మీరు ఎన్నేళ్ళ కాంచి ఉంటారు ఇది? 30 సంవత్సరాలు అయితే ఉండబట్టి 30 సంవత్సరాలు అవుతుందా? 30 సంవత్సరాలు అవుతుంది. మరి ఎందుకు ఇచ్చిన అనుకుంటా ఉన్నారు మీకు? ఈ గవర్నమెంట్ ల్యాండ్ కూలగొట్టాలని చెప్పి ఇచ్చారు. మేము 30 సంవత్సరాల సంది టాచ్ కొనుక్కున్నాం. మేము ఆపుకున్న జాగాలు కావు. అట్లా దానికోసం అంతే. మీరు ఏమని చెప్పి ఇలా 15 రోజుల ఖాళీ చేయకపోతే మేము వచ్చి కూలుతామని అంటా ఉన్నారు. అన్నారు. ఏమనిపిస్తా ఉంది మరి వాళ్ళు అంతా? మీరు 30 ఏళ్ళ నుంచి ఉంటారు, ఇప్పుడు మీకు- చూస్తే మీరు ఇబ్బంది కదా మీకు? ఇబ్బంది అనే కదా, ఇంటికానే ఉంటున్నాం. ఎక్కడ పోతలేం, ఎటు పోతలేరా? ఎక్కడ పోతలేం. పనులు లేవు, పాటలు లేవు, ఆ. ఇంటికానే ఉంటున్నాం. ఆ. అంతే. ఎందుకు ఎందుకు పనులకు ఎందుకు పోతలేరు మరి? ఇదేది మాకు ఇటు పెట్టింది కదా, కూలగొడతారో మాకు డౌటే కదా. ఎట్లా మేము ఎక్కడ బతకాలి? మాకు ఎక్కడ తలాలు లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఏం లేదు. ఇది పోయిందంటే మేము చెర్లవాడి సచ్చే ఏం లాభం లేదు మాకు. ఏం లాభం లేదు. అక్కడ ఆధారాలు కూడా ఏం లేవు. ఊళ్ళో పోతే ఏదైనా భూమి జాగాలు ఉంటే కూడా అమ్ముకొని ఇక్కడ వచ్చి ఇది ఏందో నీడలు పెట్టుకున్నాం. ఇక్కడ పని చేసుకొని ఇక్కడ బతున్నాం. చిన్నప్పుడు వచ్చి ఇక్కడనే ఉంటున్నాం. అట్లా అంతే. మరి ఏమంటారు ఇప్పుడు? మీరు ఏమని చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి మాత్రం దయచేసి ఇది మా గరీబ్ వాళ్ళని మాత్రం కూలగొట్టొద్దు దయచేసి అని చెప్పి దానికోసానికే చెప్తున్నాం. ఎంత మీ కాలనీలో ఎంతమందికి ఇచ్చిండు ఇట్లాంటి నోటీసులు? 120 వచ్చినాయి. 120 గుడిలో కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అన్ని గుళ్ళకు కూడా వచ్చింది. ఒక గుడి ఉంటే గుడి కూడా వచ్చింది. ఇంత కుర్మ సంఘానికి కూడా, ఈ కుర్మ సంఘానికి కూడా వచ్చేసింది. మీ కమిటీ హాల్ ఇది? కమిటాలు కమిటీ కూడా వచ్చింది. కమిటాలు కూడా వచ్చింది. అది సంగతి. ఏం చేస్తాము? ఎవరు వచ్చి ఇచ్చిండు? ఏ రోజు ఇచ్చిండు మీకు ఈ నోటీసులు? ఇది ఆ రోజు ఏ రోజు వచ్చాను గట్టయా గట్టయా 21 నేను లోరు 21 తారీఖు ఇచ్చినట్టు. రాత్రి లేపగలి వచ్చిందా? పొద్దు దాకా ఇచ్చిరా. సాయంత్రం 6 గంటలకు ఇచ్చిన. ఇచ్చి ఏమని చెప్పిండు మరి? కాల్ చేయాలని చెప్పారు. కాల్ చేయాలి. కాల్ చేయాలి, కూలగొడుతున్నా. మీకు కూడా వచ్చిందా నోటీసు? ఇట్లా మీకు కూడా వచ్చిన అక్కడికి వచ్చిన ఏమని ఉందా నోటీసులో? మీరు చదువుకున్న తర్వాత ఏమని చూసిండు? 15 రోజుల్లో కాల్ చేయమని చెప్పేసి బఫర్ జోన్ ఇది FTL ఏమేమి చెప్పలేదు, నోటీసులు ఇచ్చిపోయారు. మరి ఎందుకు ఇస్తారు మీరు అంటే మాకు ఇచ్చారు కాబట్టి మేము ఇచ్చినాం. ఈ అధికారులు ఏం చేస్తారో మాకు తెలియదు అని ఏమంటారు మరి? ప్రభుత్వానికి ఏమని చెప్పదలుచుకున్నారు మీరు? గవర్నమెంట్కి ఏం అనుకుంటున్నాం, ఈ పేదోళ్ళు ఇల్లు కూలగొట్టదని మేము అనుకుంటున్నాం అన్న. ఇప్పుడు రంగనాథన్ సార్ ఉన్నాడు, రండి స్వయంగా వచ్చి చూడాలి. ఇప్పుడు ఆక్రమించుకున్నాయా లేకుంటే మొన్న కట్టినాయా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడో నోటీస్ కూలగొట్టేసి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అంతా ఎక్కడ పోతారు? ఇప్పుడు ఒక్కొక్కరు 50-60 ఏళ్ళ నుంచి ఉన్నారు. కొంతమంది కొనుక్కోలో ఉన్నాం, లోన్లు తీసుకొని అది తీసుకొని ఉన్నోళ్ళు ఉన్నాం. ఇప్పుడు బస్సుని చూసి లోన్ తీసుకున్నాం. ఇప్పుడు నేనే ఉన్నా 30 లక్షల పెట్టి లోన్ తీసుకున్నా. ఇప్పుడు సంవత్సరం కింద ఉన్నా అనుకో సపోజ్. ఇప్పుడు ఆ 30 లక్షల లోన్ కట్టాలి. ఇప్పుడు ఇంట్లోకి ఎట్లా చేయాలి? అట్లా ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు కూడా ఇక్కడ జాగాలు కొన్నోళ్ళు కూడా రిజిస్ట్రేషన్లు అయినా, ఇల్లు ట్యాక్స్, కరెంట్ ఉంది, డ్రైనేజ్ ఉంది, అన్ని మా ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ మంచిగా చేయించారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వేసింది ఇవి. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాయి ఇండ్లు. ఇప్పుడు ఏదో కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కట్టుకున్నారంటే దాన్ని కూడా మనం అనొచ్చు. మీరు మొన్న కొత్తగా కట్టుకున్నారా అంటే మనం కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఇండ్లు చూస్తే కూడా అర్థమవుతున్నాయి కొత్తగా కట్టినాయా పాత కట్టినాయని. అదే మీరు కూడా నేను అనేది రంగనాథన్ సార్ని, సీఎం సార్ని వీళ్ళందరూ కూడా ఏంటంటే మీరు స్వయంగా చూడండి, చూసి కొద్దిగా ఎంక్వైరీ చేస్తే మీకు అర్థమవుతుంది ఏ ఇల్లు ఎక్కడ ఉన్నది, దాన్ని బట్టి కూల్చేయండి అని నేను కోరుకుంటున్నాను మీడియా తరఫున. మీడియా మిత్రులు కూడా సపోర్ట్ చేయాలని. 15 రోజులు అవుతుంది. బేస్తారం వస్తే 15 రోజులు. ఏమని చెప్పి వచ్చినటువంటి అధికారులు? ఏం లేదా, పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అంతే. అవి ఏంటి అంటే గిఫ్ట్ వచ్చిందని చెప్పారంట. మేము లేము, మార్కెట్కి వెళ్తాం. మేము మార్కెట్కి వెళ్తాం. మా పిల్లలకి ఇచ్చి వెళ్ళిరంట అంతే. మరి ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఎట్లా ఉంది మరి? ఒకవేళ భయం వేస్తుంది, ఇంటికాడనే ఉంటున్నాం కదా, మార్కెట్కి వెళ్ళే వాళ్ళం. పోవట్లేదు. ఎందుకని? 15 రోజుల నుంచి పోతున్నాం, ఎప్పుడో చేంజ్ చేస్తారో అని భయంగానే ఉందా? ఏం పని చేసుకుంటారు మీరు? మార్కెట్లో చేస్తాడు మా ఆయన. ఎన్ని అవుతా ఉంది ఇక్కడ ఉండబట్టి మీరు? మేము 20-25 సంవత్సరాలు అవుతుంది ఇక్కడనే ఉంటున్నాం. ఇదంతా కొనుక్కొని కట్టుకున్నారా? కాదు అంత కబ్జాలని చెప్పేసి ఒక పక్కన కాదండి, కొనుక్కొని కట్టుకున్నాం. మా అమ్మ వాళ్ళ ముందు గలీలు ఉంటది, వాళ్ళని చూసి మేము ఇక్కడ కొనుక్కున్నాం. వాళ్ళు కూడా 30 సంవత్సరాలు ఫస్ట్ బాలండాయిలు ఉన్నాం, తర్వాత ఇన్ని ఉంటున్నాం. ఏమని చెప్పదలుచుకున్నారు ఇక్కడ అధికారులకు కానీ మీరు? ఏమొద్దు, మా ఇండ్లు మాకు ఉండాలి అంతే. మాకు ఏది ఇచ్చినా వద్దు. మమ్మల్ని చంపేసిన తర్వాత కూలగొట్టుకొని ఇండ్లు అంతేగాని మేమైతే బయటకు వెళ్ళాం. ఇంట్లో ఎటు కూడా బయటకు పోవట్లేదు, ఏం పనిలో పోవట్లేదు, ఎటు వెళ్తలేము. 15 రోజులు ఇంట్లోనే ఉంటున్నాం అంతే. భయానికి ఏందన్నా? ఎన్ని ఎకరాలు ఉండేది అసలు ఈ చెరువు అంతా కూడా? ఎన్ని ఎకరాలకు ఇప్పుడు కుదించబడింది? ఇది పాతకాలపు వాళ్ళు ఏం చెప్తున్నా అంటే 100 ఎకరాల పైన చెరువు ఉండే అన్నారు. కానీ మధ్యలో ఇప్పుడు ఏమన్నారంటే దగ్గర 80 ఎకరాలు 80-90 ఎకరాలు నా తెలిసిన తర్వాత ఈ రాను చెరువు లోపటనే. ఇగో చూడండి మీరు, చెరువు లోపట కడుతున్నారు.
చెరువు లోపట కడుతున్నప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దీంట్లో ఒక బీఆర్ఎస్ నాయకుడు ఉంటాడు, ఆయన ఏమన్నాడంటే 59-58 జీవో అని చెప్పిండు. ఇప్పుడు దాంట్లో చెరువులో కట్టేటోళ్ళకి 58-59 జీవో వర్తిస్తుందా అని అడుగుతున్నా. ఆయన ఏమంటాడు అంటే 59-58 జీవో మా ఎమ్మెల్యేకి చెప్పినాము, మా కార్పొరేటర్కి చెప్పినాము, 100% మాకు ఇప్పిస్తా అని చెప్పిండు. ఇట్లాంటి దరిద్రుల వల్ల, ఈ కబ్జాల వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అర్జెంట్ బస్తీ ఉంది, ఆ అర్జెంట్ బస్తీకి పాపం వాళ్ళకి నోటీస్ రావడం జరిగింది, వీళ్ళ వల్ల వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, దళితులకి ఈరోజు ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే మేము దళితుల వైపే ఉన్నాము అని చెప్పింది. అట్లాంటి అప్పుడు దళితులు ఉన్న కాలనీని కాపాడండి, మీరు వాళ్ళు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఆ దళితులను కాపాడండి అని మేము చెప్తున్నాం కదా. ఈ కట్టడాలు చేపట్టే వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్టు 100% వాళ్ళు చెరువు లోపల ఉన్నారు. మీరు చూడండి, వాళ్ళు చెరువు బయట ఉన్నారు, అటు సైడ్ చెరువు లేదు. యాక్చువల్లీ అటు సైడ్ చెరువు లేదు, కానీ ఇక్కడ సైడ్ చెరువు ఉంది. ఆర్టీసీ కాలనీ సైడ్ చెరువు ఉంది. ఇటు చూస్తే మళ్ళా మీరు ఈ బిల్డింగ్ మానసవర్ అపార్ట్మెంట్ సైడ్ చెరువు ఉంది, అటు పోతే జయలక్ష్మి సైడ్ చెరువు ఉంది. కానీ పాపం ఆ దళితులు ఎవరైతే ఉంటారో అక్కడ సైడ్ చెరువు లేదు. కానీ వాళ్ళకి నోటీస్ ఇచ్చిండ్రో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి లబో జిబో మొత్తుకుంటున్నారు. కానీ ఎవరైతే చెరువులో కట్టినరో ఇప్పటి వరకు బయటికి రాలే, ఏ మీడియా ముంగటికి రాలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకి నోటీస్ వచ్చిందో రాలేదో కూడా తెలియదు. ఇప్పటి వరకు ఆ ఇంట్లో నుంచి ఒక్కళ్ళు వచ్చి బయటికి వచ్చి నాకు ఆపద జరుగుతుంది, నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, దయచేసి నన్ను కాపాడండి అని చెప్పి ఏ మీడియా ముంగటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఈ ఇల్లు కాకుండా ఇది ఫామ్ హౌస్ లాగా, వాళ్ళకి ఈ ఇల్లు కాకుండా ఇంకొక ఇల్లు వీళ్ళకి 3-4 ఇల్లులు ఉంటాయి. కానీ పాపం ఆ దళితులకి ఒకటే ఇల్లు ఉన్నది. అట్లా జొంటోళ్ళని 100% గవర్నమెంట్ కాపాడాలా. కానీ ఇల్లీగల్గా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసినారో, దయచేసి ఇల్లీగల్గా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసినారో 100% ఈ హైడ్రా అనేది యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఒక గుడికి కూడా నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏంది మిగతా ఉన్నటువంటి గుడిలో కూడా ఇచ్చిన నోటీసులు కేవలం ఇక్కడ ఒక గుడి పోచమ్మ గుడికి ఇచ్చినటువంటి ఈ రోజు తెలిసి ఇచ్చిండ్రా తెలియక ఇచ్చిండ్రా మాకు తెలియదు. ఈరోజు హిందువులు నిజాయితీ ఉంటారు కాబట్టి ఈరోజు గుడికి నోటీస్ వచ్చిందని చెప్పి ప్రతి ఒక్క మీడియా ముంగట చెప్పడం జరిగింది. మాకు ఈ గుడి దగ్గరికి అన్న ఎవరు వస్తారు అంటే గరీబోళ్ళు వస్తారు, గొప్పోళ్ళు వస్తారు, బాధలో ఉన్నోడు వస్తాడన్న. అట్లా జొంటి గుడికి నోటీస్ ఎట్లా ఇవ్వబుద్ధి అయింది ఆయనకి? ఇచ్చినావు సరే, హిందూ గుడిలో ఉన్న వాళ్ళందరూ బయటకు మరి వేరే చర్చిలను కాపాడాలా, మస్జిద్లను కాపాడాలని వీళ్ళు ఎందుకు వస్తలే అంటే వీళ్ళకి నోటీస్ రాలేదా? అంటే వీళ్ళకి నోటీస్ రాలేదన్నట్టే కదా నా అర్థం. దాంట్లో మస్జిద్ ఉంది, మళ్ళీ మస్జిద్ వాళ్ళు ఎందుకు వస్తలేరు? మా మస్జిద్ని కాపాడమని ఎందుకు వస్తలేరు? దాని లోపల చర్చ్ ఉంది, మరి మా చర్చిని కాపాడాలని ఎందుకు వస్తలేరు అన్న? మరి వాళ్ళు చెరువు లోపల ఉన్నారు, రావట్లేదంటే నోటీసులు వేయలేదంట అన్న. 100% ఇగోండి, మేము హిందువులము, గుడి ఉంది కాబట్టి మేము నోటీస్ వచ్చిందని రుబాబుగా చెప్తున్నాము. అక్కడ ఉన్న ప్రజలు కూడా, దళితులు కూడా చెప్పడం జరుగుతుంది నోటీస్ వచ్చిందని చెప్పేసి. మరి వీళ్ళు ఎందుకు చెప్తలేరన్నా? వీళ్ళు చెప్పాలే కదా నోటీస్ వచ్చిందని చెప్పేసి, మాకు బాధ ఉందని చెప్పాలే కదా, మేము లీగల్గా ఉన్నామని చెప్పాలే కదా. ఏడనైనా కానీ వినిపించింది అన్న అంటే వాళ్ళకు కూడా తెలుసు మేము ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినామని చెప్పేసి. అంటే మాది ఎట్లనైనా కూలుతుంది. ఈ దళితులను అడ్డం పెట్టుకొని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. వీళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళని పావుగా వాడుతున్నారు. ఇప్పుడు మీకున్నటువంటి హిందూ దేవాలయాలకు ఏదైతే నోటీసులు ఇచ్చిందో ఇప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వాలని అంటా ఉన్నారా మీరు? 100% కదన్నా. న్యాయం అంటే అందరికీ న్యాయం జరగాల కదా అన్న. హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి సేమ్ అంతా ఒకటే అన్నప్పుడు, అందరూ అన్నదమ్ముళ్ళు అన్నప్పుడు అందరికి ఒకటే న్యాయం జరగాలి కదా. హిందువులకు ఒక న్యాయము, ముస్లింలకు ఒక న్యాయము, క్రిస్టియన్లకు ఒక న్యాయం అంటే అది ఎట్లాంటి పద్ధతి? అంటే వీళ్ళే గొడవలు క్రియేట్ చేస్తున్నట్టు కదా. ఇప్పుడు గొడవలు ఎట్లా క్రియేట్ కావు? ఇప్పుడు హిందూ గుడిలకి నోటీస్ వచ్చినప్పుడు మరి వేరే మందిరాలకు ఎందుకు నోటీస్ ఇవ్వని అడగనికి రాదా? మళ్ళా మాజొంటి హిందువులు అడిగినప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే వీళ్ళు హిందువులని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఈడ కొట్లాట పెట్టడానికి, స్విచ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తుంది అన్న ఇప్పుడైతే ప్రెజెంట్. ఇప్పుడు ఏమని తెలియజేస్తారు ఒకవేళ హైడ్రా అధికారులు కానీ ప్రభుత్వం కానీ మీరు మీ తరపు నుంచి ఏమని మాట్లాడగలుగుతారు? నా రిక్వెస్ట్ అన్న, నా రిక్వెస్ట్ దండం పెట్టి చెప్తున్నాను, ఈడ పేద ప్రజలు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళని కాపాడండి, 100% కాపాడండి. మీ తరఫు నుంచి మీరు అన్నారు కదా
100%లా ఈ చెరువు 57% కబ్జా అయింది. అట్లా ఉంటప్పుడు మీరు ఎవరైతే ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫస్ట్ కూల్ చేస్తే అప్పుడు వాళ్ళు 20% అవుతుంది. మీ నోటితోటే మీరే చెప్పిండ్రు కదా 20% ఉన్న చెరువులని గరీబోలని మేము వదిలేస్తామని చెప్పిండ్రు కదా. అట్లా ఉంటప్పుడు ఈ గరీబోలని వదిలేసేయమని చెప్తున్నాము. మేము రిక్వెస్ట్ చేసేది ఏంది, వీళ్ళు పేద ప్రజలు, వీళ్ళు దళితులు, వీళ్ళని వదిలేసేయండి. ఉన్న వాళ్ళకి 4 బిల్డింగ్లు 5 బిల్డింగ్లు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళు 40 సంవత్సరాల నుంచి రూపాయి కూడబెట్టుకొని వాళ్ళది ఇప్పటికీ కూడా చూస్తే రేకుల ఇల్లులు అన్న. ఈరోజు రేకుల ఇల్లులు ఒక్క ఫ్లోర్లు ఉన్నాయన్న. ఆడ 10 ఫ్లోర్లు వేసుకొని లేరు, 2 ఫ్లోర్లు తప్ప ఇంకా దానికి మించి లేదు. 40 సంవత్సరాలు కష్టపడితే అది సంపాదించిండ్రన్న. ఈరోజు చూడండి చెరువు మధ్యలో ఫంక్షన్ హాల్ లాగా ఎంత పెద్ద షెడ్ వేసుకుంటారో చూడండి. ఆ దాంట్లో చూడండి మొత్తం దాంట్లో సగము స్లాబ్లు పడ్డాయి. అంటే 2 ఇయర్స్లో స్లాబ్ వేసే కెపాసిటీ ఉన్నదన్న. వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది, వీళ్ళకి 3 సంవత్సరాలు పట్టిందన్న ఇల్లు కట్టుకోవడానికి. మీరు చెప్పండి ఎవరికి న్యాయం చేయాలో చెప్పండి మీరే. అంటే వీళ్ళు ఇల్లీగల్గా వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, వీళ్ళ తక్కువ ధర వస్తున్నది కాబట్టి వీళ్ళు కొన్నారు. 100% వీళ్ళపైన చర్యలు తీసుకోవాలా. ఏదైతే పెద్ద వాళ్ళు ఫంక్షన్ హాల్ కట్టుకున్నారో, ఎవరైతే దానిపైన లాభం పడుతున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలా. కానీ గరీబోళ్ళని బతికించి బయట వేయాలన్న. అట్లనే మీరు ఎట్లయితే హిందూ దేవాలయకు నోటీస్ ఇచ్చిండ్రో హైడ్రాకి చెప్తున్నాను, మీరు అన్ని మందిరాలకి నోటీస్ ఇవ్వండి. బరాబర్ హిందువుల మందిరాలనే కూల్చాలని ప్రయత్నం చేస్తే మేము ఖచ్చితంగా హైడ్రాని అడ్డుకుంటాం 100%. చూస్తూ ఉన్నాం కదా, చాలామంది ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళైతే కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా ఇళ్లల్లో అంటే వేరే పనులు చేసుకునేటువంటి వాళ్ళు, చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్ళకే పరిమితం అయిపోతూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఏ బుల్డోజర్ వస్తుందో, ఎక్కడి నుంచి ఏ జేసీబీ వస్తుందో, ప్రభుత్వ అధికారులు వచ్చి మా ఇళ్లను ఎప్పుడు కూరుస్తారో అన్నటువంటి భయాందోళనతో ఇక్కడ ఉన్నటువంటి ఈ అస్మత్పేటకు సంబంధించినటువంటి ఈ బస్తీ వాసులంతా కూడా వాళ్ళందరూ కూడా బిక్కుమంటూ అయితే చూస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఒక పక్కనేమో హైడ్రా అధికారులు వెనక్కి తగ్గట్లేదు, ఇంకొక పక్కనేమో ఇక్కడ వీళ్ళు కట్టుకున్నటువంటి ఏదైతే ఈ ఇండ్లు ఉన్నాయో ఈ ఇండ్లను మేము అంతా కూడా లీగల్గా మేము కొనుక్కోవడం జరిగింది. 40-50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసాన్ని ఉన్నామని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. ఇదంతా కూడా ఎక్కడ కూడా మనం ఇంతకుముందు కూడా విజువల్ తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా కానీ పెద్ద బిల్డింగ్లు దాదాపుగా 99% ఎక్కడ కూడా పెద్ద బిల్డింగ్లో లేకపోతే ఇంకెక్కడ కూడా ఉన్నటువంటి పరిస్థితి, కేవలం చిన్న ఇండ్లు చిన్న ఈ బస్తీలో 1 రూమ్ 2 రూములు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళకు నోటీసులు ఇవ్వడం పట్ల వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారైనా కానీ హైడ్రా అధికారులు కానీ దీని గురించి ఆలోచించాలని చెప్పేసి అయితే వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ కనబడతా ఉన్నటువంటి గుడి ఏదైతే ఉందో ఈ గుడి నల్లపోచమ్మ దేవాలయం సంబంధించింది. ఈ గుడిదే కొంత వివాదం అవుతా ఉంది. ఈ గుడికి సైతం కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నోటీసులు ఎవరు కూడా తీసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ గేట్ దగ్గరే ఈ నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ నల్లపోచమ్మ గుడి కూడా చాలా ఏళ్ళ కానించి ఉంది. అంటే ఇప్పుడు కొత్తగా కనబడుతుంది, కానీ గతంలో కొంచెం పురాతనమైనటువంటి దేవాలయం అటు వెనుక సైడ్ ఉంటుంది. ఈ గుడి వెనకాల సైడ్లోనే పురాతనమైనటువంటి పోచమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. అయితే ఇదే ప్లేస్లో మళ్ళీ కొత్తగా గుడిని నిర్మించడం జరిగింది. ఈ గుడికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది హైడ్రా అధికారులు. నోటీసులు ఇచ్చినంటేనే అన్నిటిని కూడా కూల్చివేస్తామని. అంటే మరి గుడిని కూడా కూల్చేస్తారా, ఈ దేవుని గుడిని కూల్చేయడం ఏంటి అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులు, ఈ బస్తీ వాసులు అంతా కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరిని కూడా మరి వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేకుండా దాదాపుగా 250కి పైన ఉన్నటువంటి ఇండ్లు అయితే ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వీటన్నిటి కూడా కూల్చివేస్తాం, 15 రోజులలో ఖచ్చితంగా ఖాళీ చేయనట్టయితే వీటన్నిటిపైన కూడా మేము చర్యలు తీసుకుంటాం, వీటన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాల్సిందే. ఖాళీ చేయకపోయినట్టయితే ఖచ్చితంగా హైడ్రా బుల్డోజర్లన్నీ కూడా ఈ యొక్క బస్తీకి వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బోయిన చెరువు ఉందో ఈ బోయిన చెరువును ఆనుకుని ఉన్నటువంటి ఈ బస్తీని అంతా కూడా కూల్చివేస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. వారం 10 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు చెప్పడం జరిగింది. మరొక పక్కన వీళ్ళకు నోటీసులు ఇచ్చి దాదాపుగా 15 రోజులు అవుతుందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. మరి 15 రోజులు అయినటువంటి నేపథ్యంలో హైడ్రా అధికారులు నెక్స్ట్ అస్మత్పేటనే ఏమైనా టార్గెట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుందన్నటువంటి భయాందోళనతో కూడా ఈ అస్మత్పేట వాసులంతా కూడా మరి భయంగా ఈ బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే అనుకుంటా ఉన్నారు. 2 రోజుల వరకు కూడా వర్షాలు రావడం జరిగింది. 2-3 రోజులుగా నగర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో కొంత హైడ్రా బుల్డోజర్లు అన్నిటి కూడా బ్రేకులు పడడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో మరి వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ హైడ్రా బుల్డోజర్లు మళ్ళీ వాటికి పనిచేపేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి దానిపైనే వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకునేందుకు హైడ్రా అధికారులు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూద్దాం మరి హైడ్రా అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారు. ఇక్కడ ఉన్నటువంటి అస్మత్పేటలో ఉన్నటువంటి బిల్డింగ్లను కూలుస్తారా, లేకపోతే ఇది సరైనవా లేదా అన్నటువంటి దానిపైన మళ్ళొకసారి రెక్టిఫై చేసుకోవాలని కాలనీవాసులు అంటా ఉన్నారు. ఇది కనుక ఒకవేళ
అక్రమమైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఈ రోడ్లకు ఎట్లా పర్మిషన్ ఇవ్వడం జరిగింది, ఈ కరెంటు పోల్లకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది, కరెంటు రావడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు రావడం జరిగింది, డ్రైనేజ్ సిస్టమ్ రావడం జరిగింది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్రమం అంటే మా బతుకులు ఎక్కడ, మా బతుకులన్నీ కూడా రోడ్ల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రభుత్వం కూడా స్పందించి దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, హైదరాబాద్.